బాయ్ బాయ్ సన్ సిటీ. ఇకపై మనం అందరం కలవబోయేది మార్సులోనే, కానీ ఎలాంటి సమస్య రాకుండా ఉండాలి. Mars was ready for launch. Time to launch 20 minutes. అటు చూడు. ఏమి నిర్ణయించుకున్నారు సన్ సిటీ వాసులారా? ఈ వాహనంలో ఇప్పుడు ఈయన మార్సుకు వెళ్తారా? ట్వింకిల్, డోడో, మీరు ప్రజల్ని కాపాడండి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ ట్వింకిల్, డోడో, ఇది సన్ సిటీ హిస్టరీలో మర్చిపోలేని రోజు. మేయర్ అంకుల్ ఇప్పుడు పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అవును కిక్కో, అటు చూడు, ప్రొజెక్టర్ కూడా ఉంది. దీన్ని రెండే మాటలో చెప్పాలంటే హౌ ఎక్సైటింగ్. నా ప్రియమైన సన్ సిటీ ప్రజలారా, నా చిట్టి పుట్టి చిన్నారి పిల్లలారా, ఈ రోజున మన సన్ సిటీకి సంబంధించినంత వరకు ఎంతో సంతోషకరమైన రోజు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన సైంటిస్ట్ ఆవిష్కార్ సేన్ ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. ప్లేయర్ కొట్టే బాల్ తిన్నగా బౌండరీ దాటి వెళుతుంది. అవును, అంటే తిన్నగా అంతరిక్షానికి వెళుతుంది, అంటే స్పేస్ కు వెళుతుంది. అందువల్ల నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఇది టెంపో అన్న. ఆ ప్రొజెక్టర్ కొంచెం ఆన్ చెయ్యండి. ఇది నిజానికి ఒక పెద్ద పేషిప్పే. ప్రియమైన సన్ సిటీ ప్రజలారా, ఇదిగో చూడండి, మీరు చూస్తున్నారే, ఇది ద వన్ అండ్ ఓన్లీ మార్స్ వాహనం. అరే, ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నాం కదా. సారీ. సన్ సిటీలో ఉన్న బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్స్, మదర్స్, ఆంటీస్, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ అండ్ చిన్న పిల్లలు, మీతో మాట్లాడేది మీ డాక్టర్ ఆవిష్కార్. నేను ఇప్పుడు పెద్ద స్పేస్ షిప్ లో ఉన్న మార్స్ బండిలోనే నేను ఇప్పుడు ఉన్నాను. 3 రోజుల్లో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా? మార్స్ కే. ఇది ఒక గ్రేట్ ప్లానింగ్. అందరం వెళ్తాం. తర్వాత ఈ సన్ సిటీ పేరు ప్రపంచం మొత్తం మారిమోగిపోతుంది. చూస్తూ ఉండండి. మనం అందరం ఇప్పుడు దూరంలో ఉన్న ఐలాండ్ లాంచింగ్ స్టేషన్ లో ఉన్నాం. ఎగరడానికి సిద్ధంగా ఉండండి. వీళ్ళిద్దరిని ఇంతకు ముందు నేను సన్ సిటీలో ఎక్కడ చూడలేదే. మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు బాస్? ఇక్కడ చాలా దారుణం జరుగుతోంది పహాడ్ సింగ్. మొక్కలు ఒకడు నాటుతున్నాడు, పళ్ళు మరొకడు తింటున్నాడు. ఆ ఆవిష్కార్ సింగ్ మార్స్కి ఎలా వెళతాడో నేను చూస్తాను. నా పేరు చతుర్ ఛత్రి. మార్స్ మీదకి ముందుగా నేనే వెళతాను. చతుర్ ఛత్రి సార్, అయినా మీరు మార్షుకి ఎలా వెళ్తారు చెప్పండి? వాళ్ళ దగ్గరంటే మార్షు వాహనం ఉంది, మరి మీ దగ్గర ఏముంది? నా దగ్గర గొడుగుంది. గొడుగా? ఇలా చూడు, ఇదేమి మామూలు గొడుగు కాదు. చూస్తూ ఉండు, పోను పోను ఇది ఎన్ని గారడీలు చేస్తుందో. నేను చెప్పాను కదా, ఆ చతుర్ ఛత్రి ఏదో చేయబోతున్నారని. ఒకవేళ మాస్ ఏమైనా అటాక్ చేస్తారా? అవును, అలా ఏదైనా జరిగితే పెద్ద టెన్షన్ అయిపోతుంది. ఆగండి ట్వింకిల్ అండ్ డోడో, ముందు తన ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. ఇదిగో ఈ గొడుగు ఉందే, ఇది నా ఇన్వెన్షన్ పహాడ్ సింగ్. దీని ముందు ఆ మార్స్ వాహనం ఎందుకు పనికిరాదు. ఇదిగో దీని పవర్ ఎలా ఉంటుందో చూడు. అరే ఇదేంటి బాస్? చతుర్ ఛత్రి ఈ గొడుగు కంటే చాలా గొప్పవాడు. త్వరగా పద పహాడ్ సింగ్, మనకింకా చాలా పనుంది. ఏంటది ఎగిరే గొడుగా? చాలా పెద్ద తప్పు జరగబోతోంది. సూపర్ స్పీడో సహాయంతో నేను తనని ఫాలో చేయాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
హాయ్ కికో. హాయ్ సూపర్ స్పీడో. అలా చూడు, అక్కడ ఆకాశంలో ఒకరు ఎగురుతున్నారు కదా, మనం ఆయనని ఇప్పుడు ఫాలో చేయాలి. సరే ఓకే వెళ్దాం. ఒకవైపు ఎగిరే గొడుగు, మరోవైపు ఎగిరే కారా. అయినా ఇదంతా మనకెందుకులే. Mars Vahan ready for launch. ఇలా చూడండి, అనౌన్స్మెంట్ మొదలు పెట్టారు. మార్స్ బండి లాంచ్ చాలా పర్ఫెక్ట్ గా జరగాలి. నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది కదూ? ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకూడదు. ఒకవేళ నేనేదైనా మర్చిపోతే మీరందరూ నాకు గుర్తు చెయ్యాలి. అలాగే సార్, కానీ ఇదేంటి? డాక్టర్ సార్, ఏదో ఒక అన్ఐడెంటిఫై ఆబ్జెక్ట్ చాలా వేగంగా మన వైపు వస్తోంది. అరే, అది ఏంటో తెలియట్లేదే. ఓహో, నువ్వా? ఆ, డాక్టర్ చందన్ పత్రి, నువ్వెలా ఇక్కడ? నేను డాక్టర్ చందన్ పత్రిని కాదు. నేను ఎవరనుకున్నారు? చతుర్ ఛత్రిని. నా గురించి నువ్వు ఏమనుకున్నావు? డాక్టర్ ఆవిష్కార్ సింగ్. నాకంటే ముందు నువ్వు మార్స్కు వెళ్తావా? నేను అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ వేసాను, కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడడం చూస్తే నాకెందుకో సరిగా అనిపించట్లేదు. చాలా కరెక్ట్ గా చెప్పావు. నిజంగా నేను ఆ లక్ష్యం సరైనది కాదు. ఓరి నాయనో, ఇదేంటి? ఎవరైనా మమ్మల్ని కాపాడండి, ఇక పారిపోండి. ఇప్పుడు నీ వంతు. ఎందుకు ఇలా మీరు తొందరపడుతున్నారు అంకుల్? అరే, వీళ్ళంతా ఎవరు డాక్టర్ సెన్? నీ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్సా? చిన్న పిల్లల్ని గార్డ్స్ గా పెట్టుకున్నావా? ఆ పిల్లోడు ముందు నువ్వు ఏమీ చెయ్యలేవు, గుర్తుంచుకో. నేను ఇదివరకే చెప్పాను, నేను చతుర్ ఛత్రిని. చిన్న పిల్లల్ని తక్కువ అంచనా వెయ్యకూడదు అంకుల్. ఇప్పుడు చెప్పండి, మీరెందుకు తప్పుడు పనులు చేస్తున్నారు? ఏమిటి తప్ప? ఎందుకంటే మార్స్కు ముందుగా నేనే వెళ్ళాలనుకుంటున్నాను. నేను తప్ప ఇంకెవరూ మార్స్కు వెళ్ళడానికి నేను అనుమతించను. ఫస్ట్ టైం మార్స్ కి అతనే వెళ్ళగలడు, ఎందుకంటే దానికి ఒక ప్రక్రియత ఉంది. అదేంటంటే సన్ సిటీ యొక్క మార్స్ బండి. ఏంటి అర్థమైందా? టోటా టక్డి. టోటా టక్రీ కాదు, చతుర్ ఛత్రి. నేనిప్పుడు ఈ మార్స్ వాహనాన్ని, సన్ సిటీని నామరూపాలు లేకుండా చేస్తాను. ఈ చతుర్ ఛత్రి ఈ గొడుగుతో ఎన్నో గారడీలు చేస్తాడు. సూపర్ స్పీడో, మన ఆ గొడుగు పెట్టుకున్న అంకుల్ ని ఎలాగైనా ఆపాలి. నువ్వు రెడీగా ఉన్నావా? 100% రెడీ కికో. అయితే ఫార్ములా నంబర్ 37 ని యాక్టివేట్ చేస్తావా ప్లీజ్? తప్పకుండా. యాక్టివేటింగ్ ఫార్ములా 37. ఇప్పుడు అతన్ని ఓ పట్టు పడదాం. డాక్టర్ సెన్, ఇప్పుడు నేను వెళ్తున్నాను. త్వరలోనే వచ్చి మళ్ళీ నిన్ను కలుస్తాను. సూపర్ స్పీడో, ఫుల్ స్పీడ్. కుర్రకంకుల్లారా, రండి రండి. అవును, ఇతనెవరు? ఎందుకని ఇంత టెన్షన్ గా ఉన్నారు? చతుర్ ఛత్రిని పట్టుకోవడానికి ముందు మీరు ఈ పహాడ్ సింగ్ ని పట్టుకోవాలి. మీ వల్ల అయితే పట్టుకోండి. హూ, హా, హూ, హా, హూ. సూపర్ స్పీడో, పహత్ సింగ్ కి మన స్టంట్ ఏంటో చూపిద్దామా? ఫార్ములా నంబర్ 26 ని అప్లై చేయి. నిజంగా అద్భుతం బాడీ. ఇనిషియేటింగ్ ఫార్ములా 26. లేదు.
పహాద్ సింగ్ ఆటలు ఇంతటితో ముగిశాయి. కానీ ఈ చతుర్ ఛత్రి ఏమైపోయారు? ఆ గొడుగు మనిషిని ఎలాగైనా సరే మనం పట్టుకుని ఆపాలి. లేకపోతే పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతా చంద్రవందర చేసేస్తాడు. కానీ డాక్టర్ సేన్ అంకుల్ మనం వాళ్ళని ఎలా పట్టుకోవాలి? వాడు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నాడు. అతను జీనియస్. ఒక జీనియస్ ని పట్టుకోవడం అన్నది ఇంపాసిబుల్. ఎక్కడున్నా సరే లాంచ్ కోసం తప్పకుండా ఇక్కడికి వచ్చేస్తారు. యూ డోంట్ వరీ. మేయర్ అంకుల్, డాక్టర్ సేన్ అంకుల్, నేను సూపర్ స్పీడ్ హై అలర్ట్ లో ఉంటాం. లాంచ్ లో ఎటువంటి ప్రాబ్లం రాదు. మనం ఏదో ఒక ఐడియా చేయాలి. ఏంటా ఐడియా? చేతిలో ఉన్న సబ్బు మిస్ అయింది, చేతిలో ఉన్న బ్రష్ మిస్ అయింది. కానీ ఆ గొడుగు పట్టుకున్న వాడి టెక్నిక్ ఒకే ఒక్కటి. బాగా ఆలకించి విను. వాడి దగ్గర ఉన్న యంత్రపు గొడుగు, ఆ ఒక్కటే వాడి యంత్రం. వాడిని ఓడించడానికి ఒకే ఒక్క యంత్రం ఉంది. ఆయన ఇప్పుడు ఏమని వెళ్తున్నారు? ఆయన మనల్ని కన్ఫ్యూజ్ చేసి వెళ్ళారు. నేను కొంచెం తింటాను. ఆయన మనకి ఏదో క్లూ ఇచ్చేసి వెళ్ళినట్టున్నారు. గొడుగే యంత్రం, యంత్రమే గొడుగు. ఆ గొడుగులో ఏదో ఒక రహస్యం ఉన్నట్టుంది. ఓరి నాయనో, అర్థమైంది. నాకు అంతా అర్థమైంది. ఏంటి? అదేంటంటే గొడుగు అది ఒక యంత్రం. ఇదే ఆయన చెప్పి వెళ్ళారు. నేను చెప్పేది నీకు అర్థం కాలేదనుకుంటా. గొడుగు ఒక యంత్రం. యంత్రం ఏంటంటే మిషన్. మిషన్ సరే అయితే అరే రే, మిషన్ అంటే దానికి ఒక బటన్ ఉంటుంది. దాంతో పాటు బ్యాటరీ కూడా ఉంటుంది. దాంతో మనం స్టార్ట్ చెయ్యొచ్చు, స్టాప్ కూడా చెయ్యొచ్చు. వావ్, అలా అయితే మనం ఆ ఎగిరే గొడుగుని ఆపగలం అంటున్నారా? దాంట్లో బ్యాటరీ తీసేద్దామా? ఒకవేళ అలా జరిగితే ఆ గొడుగు పెట్టుకున్న వాడు పవర్ ఫెయిల్ అవుతుంది. నేను ఒక విషయం చెబుతున్నాను, మీరు నిజంగానే చాలా జీనియస్. కానీ ఆ గొడుగు పవర్ అది ఎక్కడుంది? అది నాకు తెలీదు. ఎనీవే, నేను బయలుదేరతాను. మార్నింగ్ మార్స్కి వెళ్ళాలి. చాలా ప్యాకింగ్ వర్క్లు ఉన్నాయి. ఎన్ని డ్రెస్ తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు. దాంతో పాటు చార్జర్ ని తీసుకువెళ్ళాలి, మార్స్ కోటిని కూడా తీసుకువెళ్ళాలి. రేపు నేను సూపర్ స్పీడ్ బాగా అలర్ట్ గా ఉండాలి. అంతా సిద్ధంగా ఉన్నాయి మేయర్. ఏం కాసేపట్లో ఈ మార్స్ బండిలో నేను కూడా బయలుదేరి వెళ్తాను. కానీ నాకు సంబంధించి అన్ని సరిగ్గానే ఉన్నాయి. సూపర్ స్పీడ్, నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా? ఇక్కడ ఏవైనా జరగచ్చు. ఎస్కికో అన్ని సిద్ధంగా ఉన్నాయి. బాయ్ బాయ్ సన్ సిటీ. ఇకపై మనం అందరం కలవబోయేది మార్స్ లోనే. కానీ ఎలాంటి సమస్య రాకుండా ఉండాలి. Mars bars ready for launch. Time to launch 20 minutes. అటు చూడు. ఏమి నిర్ణయించుకున్నారు సన్ సిటీ వాసులారా? ఈ వాహనంలో ఇప్పుడు ఈయన మార్సుకు వెళ్తారా? ట్వింకిల్, డోడో, మీరు ప్రజల్ని కాపాడండి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. చెప్పు కికో, ఏంటా ఎమర్జెన్సీ? చతుర్ ఛత్రి అదిగో అక్కడున్నారు. ఈ రోజు అతనికి తగిన గుణపాఠం నేర్పాలి. చెప్పు కికో, ఏం చేద్దాం? ఆగండి, ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళకండి. డాక్టర్ సన్ ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఏమవుతుంది? నేను మార్సుకు వెళ్తాను కదా. మార్స్ వాహనం లాంచింగ్ ఇప్పుడు జరగబోతోంది. ఎవరు చూడరా? నువ్వు అక్కడే ఆగు చతుర్ ఛత్రి. నీ రాంగ్ అయిన మిషన్ లో నువ్వు అసలు గెలవలేవు. ఈ మాట నువ్వు చెప్తున్నావా? చూడు బాబు, నువ్వు స్కూలుకు వెళ్ళు, స్పేస్ కి నేను వెళ్తాను. కానీ మీరు స్పేస్ కి ఎలా వెళ్తారు చతుర్ ఛత్రి? స్పేస్ షిప్ ఇంకా లాంచ్ అవ్వలేదు కదా. ఎందుకు లాంచ్ అవ్వదు? పహడ్ సింగ్, అంతా రెడీగా ఉంది కదా?
ఎస్ బాస్ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. ఈ చతుర్ఛత్రి అందరికంటే చాలా తెలివైన వాడు. ఇప్పుడేం చేయాలి కికో? సూపర్ స్పీడో, చతుర్ ఛత్రి మార్స్ ఎంట్రీ గేట్ కి వెళ్లకుండా మనం ఆపాలి. త్వరగా ఫార్ములా నంబర్ 37 ని అప్లై చేయి. షూర్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా 37. సూపర్ స్పీడో, డిటెక్టివ్ జట్పట్ అంకుల్ ఏమన్నారో నీకు గుర్తుంది కదా? గొడుగే యంత్రం, గొడుగు కంట్రోల్ ప్యానెల్ దాని హ్యాండిల్ లోనే ఉంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. ఇదిగో ఆ గొడుగు కంట్రోల్ ప్యానెల్. ఇప్పుడు చూడు నా షాట్. సూపర్ కికో, చాలా చక్కగా ప్లాన్ చేసి కొట్టావు. ఈ గొడుగు కంట్రోల్ ప్యానల్ ని పగలగొట్టడం అంత తేలికైన పని కానే కాదు. నీ కారు ఎంత తలుచుకున్నా ఈ మైక్రోచిప్ ని వెతికి కనిపెట్టలేదు. అది జరగాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం కికో? తను ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్ళేలా ఉన్నాడు. నేను ఆ మైక్రోచిప్ ని ట్రాక్ చేయనా? కాదు సూపర్ స్పీడో, మన దగ్గర అంత సమయం లేదు. ఇలా చూడు, అదొక గొడుగు. గొడుగుకేం కావాలి? ఏంటి కికో? ఫార్ములా నంబర్ 98 ని అప్లై చేయి. నిజంగా అద్భుతం కికో, యాక్టివేటింగ్ ఫార్ములా 98. నో! ఆదరగొట్టావు కికో, నీ ప్లాన్ అద్భుతం. ఈ ఆట ఇంకా ముగిసిపోలేదు కికో. పహడ్ సింగ్, త్వరగా గేట్ ఓపెన్ చేయి. ఎస్ బాస్. రెండు వైపుల నుంచి అటాక్ చేస్తున్నారు. మనం ముందు ఎవరిని అడ్డుకోవాలి? పహాడ్ సింగ్ నా లేక ఆ చతుర్ ఛత్రినా? పహాద్ సింగ్ ని కాస్త జూమ్ చేయి సూపర్ స్పీడో. కంట్రోల్ తన దగ్గరే ఉంది, కానీ జాగ్రత్తగా ఉండు. తన పక్కనే మన సైంటిస్టులు కూడా ఉన్నారు. కంగారు పడుకు కికో, ఉండనే ఉంది మన పవర్ బ్లాస్ట్. వద్దు. సైంటిస్ట్, కౌంట్ డౌన్ ని స్టాప్ చేయండి. లాంచ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కిక్కో. ఇకపై మనం దాన్ని ఆపలేము. Launching in 35. సూపర్ స్పీడో, ఫుల్ స్పీడ్ ఎంట్రీ గేట్ కి వెళ్ళు. కికో, నువ్వెలా లోపలికి వచ్చావు? మీ ప్రయాణం ఇంతటితో ముగిసింది చతుర్ ఛత్రి. నాకిప్పుడు వేరే దారి లేదు. నేను నా స్పెషల్ కిక్ ని యూస్ చేయాలి. థ్యాంక్ యూ కిక్కో. 3, 2, 1. Launch key. మనం తర్వాత కలుద్దాం డాక్టర్ సేన్ అంకుల్. నేనిప్పుడు మార్స్ కి రాలేను. ఆల్ ది బెస్ట్.
నా నడుము విరిగిపోయినట్టుగా ఉందే. విరిగిన ఎముకకి విరిగిన నడుముకి ట్రీట్మెంట్ ఉంది. వెంటనే తీసుకెళ్లి జైల్లో పడేయండి. ఏమంటున్నావయ్యా? మా డిటెక్టివ్ జట్పట్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, అర్థమైంది డిటెక్టివ్ జూనియర్. ఈసారి మాకు డిటెక్టివ్ చట్పట్ భాష కూడా బాగానే అర్థమయ్యింది. అద్భుతం. ఈ రోజు మనం డాక్టర్ ఆవిష్కర్ సేన్ తో మాట్లాడదాం. ఆయన ఇప్పుడు మార్స్ గ్రహం మీద ఉన్నారు. ఓ హో, 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 హో. అరెరే, మీరు చూసారా? నేను మాస్ కి వచ్చేసాను. నేనిప్పుడు కుజగ్రహంలో ఉన్నాను. ఇది మనకి తగ్గిన అఖండ విజయం. ఇప్పుడు నేను ఏం చెయ్యబోతున్నానంటే మన సన్ సిటీ ఫ్లాగ్ ని ఇక్కడ ఎగరేస్తాను. దీని వెనకాల ఎవరున్నారో మనకి బాగా తెలుసు. మన కిక్కో ఇంకా సూపర్ స్పీడో మన హీరోస్. అక్కడే కాదు, వాళ్ళు ఇక్కడ కూడా హీరోస్.